హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 180 పాయింట్స్ మనకి గెయిన్ అయ్యి 34,911 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 67 పాయింట్స్ గెయిన్ అయ్యి 10,311 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. సో ఇవాల్టి అప్డేట్స్లో మెయిన్ అప్డేట్ అయితే మనకి ఫార్మా కంపెనీస్ గురించే మాట్లాడుకోవాలి. బట్ ఈ ఫార్మా కంపెనీస్ అండ్ ఇతర అప్డేట్స్ మాట్లాడుకునే దానికంటే ముందు అలోక్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. రీసెంట్గా రుచి సోయా గురించి మాట్లాడుకున్నాం అండ్ ఇప్పుడు అలోక్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకుంటున్నాం. అండ్ రానున్న రోజుల్లో కూడా కామెంట్ సెక్షన్లో ఏదైనా ఒక స్టాక్ రిలేటెడ్గా ఎక్కువగా కామెంట్స్ వస్తున్నట్లయితే వాటిని కూడా సెలెక్ట్ చేసి నేను ఈ న్యూస్ వీడియోస్లో అయితే కవర్ చేస్తూ ఉంటాను. సో న్యూస్ వీడియోస్లో కవర్ చేసిన ఈ స్టాక్ అనాలిసిస్ చాలా సింపుల్గా ఉంటుంది. మీకు ఏ పాయింట్స్ అయితే అర్థం కావాలో ఆ పాయింట్స్ని మాత్రమే కవర్ చేస్తూ ఫైనల్గా నా ఒపీనియన్ని మీకు షేర్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. పర్టికులర్గా అలోక్ ఇండస్ట్రీస్ రుచి సోయా అనే కాదు ఫ్రెండ్స్, మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఏవైతే ఒక ప్రైస్ నుంచి చాలా డ్రాస్టిక్గా కింద పడి అండ్ మళ్ళీ మనకి అప్పర్ సర్క్యూట్స్ వేసుకుంటూ టాప్ సైడ్కి వెళ్తున్నాయో వాటి స్టోరీ అంతా కూడా సేమ్ ఇలా ఉంటుందన్నమాట. అంటే ఒక పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళ కంపెనీ రిలేటెడ్గా బిజినెస్ బాగా రన్ అవ్వకపోవడం, వాళ్ళకి సంబంధించిన అప్పులు ఎక్కువైపోవడం, దానికి సంబంధించి వాళ్ళ వడ్డీలు కట్టలేకపోవడంతో ఆ కంపెనీ బ్యాంక్రప్ట్ వరకు వెళ్ళిపోయి ఉంటుంది. అండ్ బ్యాంక్రప్ట్ వరకు వెళ్ళిపోయిన ఆ కంపెనీలోకి ఎవరో ఒక పెద్ద ఇన్వెస్టర్, మంచి నేమ్ ఉన్న ఇన్వెస్టర్ డబ్బులు పెడుతున్నాడని న్యూస్ రావడంతో మనకు ఆ కంపెనీ రిలేటెడ్గా స్టాక్ ప్రైస్ ఇలా అప్పర్ సర్క్యూట్స్కి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. సో ఒకప్పుడు చాలా వీక్ పర్ఫార్మెన్స్తో అసలు వాళ్ళు తీసుకున్న డబ్బులకు వడ్డీలు కట్టగలరో లేదో అనుకున్న సిచ్యువేషన్లో ఉన్న కంపెనీలోకి ఒక కొత్త న్యూ ఇన్వెస్టర్, ఒక నేమ్ ఉన్న ఇన్వెస్టర్ డబ్బులు పెడుతున్నాడు అనేసరికి మనకు స్టాక్ ప్రైస్లో అయితే రివైవల్ అయితే కనిపిస్తుంది. కేవలం ప్రైస్లో రివైవల్ కనిపిస్తుంది, బట్ కంపెనీ పర్ఫార్మెన్స్ అనేది స్టిల్ క్వశ్చన్ మార్క్లో ఉంటుందన్నమాట. కంపెనీ ఎలా పర్ఫామ్ చేస్తుంది, ఆ కంపెనీ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనే దానికి మాత్రం కొంత టైం అయితే పడుతుంది ఫ్రెండ్స్. బట్ ఈ లోపు స్టాక్ ప్రైస్ అయితే మూవ్ అయిపోతూ వెళ్తూ ఉంటుందన్నమాట. రుచి సోయాలో కూడా మనకి జరిగింది అదే. రుచి సోయాలో కొంత బ్యాడ్ బిజినెస్ కారణంగా వాళ్ళు కొంత లాసెస్ ని మేక్ చేసుకుంటూ వచ్చారు. క్యాస్టర్ సీడ్ ఫ్యూచర్స్ లో రిస్క్ ని పట్టించుకోకుండా వీళ్ళు తీసుకునే యాక్టివిటీ కారణంగా రుచి సోయా ఇంకా క్లిష్ట పరిస్థితుల్లోకి వెళ్ళిపోయి బ్యాంక్రప్ట్ వరకు వెళ్ళిపోతే పతాంజలి వాళ్ళు వచ్చి డబ్బులు పెట్టడం అండ్ రానున్న రోజుల్లో రుచి సోయా రిలేటెడ్ కొంత పాజిటివ్ కామెంటరీ ఇవ్వడంతో రుచి సోయా స్టాక్ ప్రైస్ అయితే మనకి టాప్ సైడ్ మూవ్ అయిపోతూ వెళ్తుంది. సేమ్ ప్యాటర్న్ మనకు అలోక్ ఇండస్ట్రీస్ లో కూడా కనిపిస్తుంది ఫ్రెండ్స్. అలోక్ ఇండస్ట్రీ అనేది ఒక టెక్స్టైల్ కంపెనీ అనమాట. సో ముంబై బేస్డ్గా వీళ్ళు టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే చేస్తూ ఉంటారు. వీళ్ళ స్టోరీని కొంత సింపుల్గా మాట్లాడుకుందాం. 2005 అరౌండ్ వీళ్ళు కమింగ్ ఇయర్స్లో టెక్స్టైల్ ఇండస్ట్రీకి మంచి బూమ్ ఉంటుంది, సో మనం దానికి రెడీగా ఉండాలని బయట నుంచి అప్పులు తీసుకొచ్చి కొత్త కొత్త టెక్స్టైల్ ఫ్యాక్టరీస్ని అండ్ బయట అవుట్లెట్స్ని ఓపెన్ చేయడం స్టార్ట్ చేశారనమాట. అంటే బయట నుంచి తీసుకొచ్చిన డబ్బులతో వీళ్ళ అసెట్స్ని క్రియేట్ చేయడం స్టార్ట్ చేశారు. వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఇలా మనం ఓపెన్ చేసిన ఫ్యాక్టరీస్ అండ్ బయట అవుట్లెట్స్ ద్వారా కమింగ్ ఇయర్స్లో మనం బాగా సంపాదించవచ్చు, టెక్స్టైల్ ఇండస్ట్రీకి బూమ్ రాబోతుందని. సో వీళ్ళు బయట నుంచి తెచ్చిన అప్పుతో ఏ ఆస్తులను అయితే క్రియేట్ చేశారో ఆ ఆస్తులు అనేది వీళ్ళకి రిటర్న్ ని జనరేట్ చేయకపోవడంతో నెక్స్ట్ కమింగ్ ఇయర్స్లో వీళ్ళు తీసుకొచ్చిన అప్పుకు వీళ్ళు వడ్డీలు కట్టలేని పరిస్థితికి వెళ్ళిపోవడం జరిగిందనమాట. దాంతో అలోక్ ఇండస్ట్రీస్ బ్యాంక్రప్ట్కి వెళ్ళడం జరిగింది ఫ్రెండ్స్. సో అలోక్ ఇండస్ట్రీస్ బ్యాంక్రప్ట్ అయిపోతే మరి అలోక్ ఇండస్ట్రీస్కి అప్పులు ఇచ్చిన వాళ్ళ పరిస్థితి, లైక్ నేను ఒక బైక్ ఫైనాన్స్లో తీసుకున్నాను, నేను కట్టాల్సిన ఫైనాన్స్ నేను కట్టలేక నేను కట్టలేను అని చెప్పాను అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, ఆ బైక్ని తీసుకువెళ్ళిపోతారు కదా, తీసుకువెళ్ళి దాన్ని సెల్ చేసుకొని వాళ్ళు కొంత అమౌంట్ని రికవర్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. అలాగే అలోక్ ఇండస్ట్రీస్కి ఎవరైతే అప్పులు ఇచ్చారో వాళ్ళు అలోక్ ఇండస్ట్రీస్ని సెల్ చేసేదానికి ప్రయత్నించారనమాట. ఆ పాయింట్ ఆఫ్ టైంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అలాగే జేఎం ఫైనాన్షియల్స్ వాళ్ళు అలోక్ ఇండస్ట్రీస్కి సంబంధించిన వాటాని కొనుగోలు చేయడం జరిగింది ఫ్రెండ్స్. జేఎం ఫైనాన్షియల్స్ని పక్కన పెడితే ముఖేష్ అంబానీ గారు అలోక్ ఇండస్ట్రీస్లో పెట్టుబడి చేశారు అనడంతో అలోక్ ఇండస్ట్రీస్కి కొంత పాజిటివ్ సెంటిమెంట్ అయితే కవర్ అయింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అలాగే జేఎం ఫైనాన్షియల్స్ వాళ్ళు అలోక్ ఇండస్ట్రీస్ని టేక్ ఓవర్ చేయకముందు అలోక్ ఇండస్ట్రీస్ 3.3 రూపీస్ దగ్గరగా ఉన్నప్పుడు స్టాక్ మార్కెట్ లోంచి సస్పెండ్ అవ్వడం జరిగిందనమాట. అనుకుందాం అశోక్ అనే అతను అలోక్ ఇండస్ట్రీస్ సస్పెండ్ అవ్వకముందు అంటే 3.3 రూపీస్ దగ్గరగా ఉన్నప్పుడు 100 షేర్స్ ని కొన్నాడు అనుకుందాం. సో ఓవరాల్ గా అశోక్ ఆ అలోక్ ఇండస్ట్రీస్ లో ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసినట్టు, 330 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేసినట్టు. కాకపోతే రిలయన్స్ ఇండస్ట్రీస్ అలాగే జేఎం ఫైనాన్షియల్స్ వాళ్ళు ఈ అలోక్ ఇండస్ట్రీస్ని కొనుగోలు చేసిన తర్వాత అలోక్ ఇండస్ట్రీస్లో రీఆర్గనైజేషన్ చేయడం జరిగింది. ఆ రీఆర్గనైజేషన్లో భాగంగా ఫేస్ వాల్యూని 10 నుంచి 1కి తీసుకురావడం జరిగిందనమాట. అంటే అశోక్ అలోక్ ఇండస్ట్రీస్లో పెట్టిన 330 రూపీస్ అనేది ఈ రీఆర్గనైజేషన్ తర్వాత కేవలం 33 రూపీస్ దగ్గరగా వస్తుంది ఫ్రెండ్స్. సో ఈక్విటీ క్యాపిటల్ 90% వరకు తగ్గిపోవడం జరిగిందనమాట. సో ఇలా 3.3లో సస్పెండ్ అయిపోయిన అలోక్ ఇండస్ట్రీస్ బిఎస్సిలో 19 రూపీస్కి అలాగే ఎన్ఎస్సిలో 17.7 రూపీస్కి అయితే లిస్ట్ అవడం జరిగింది. మంచి ఓపెనింగ్ కనిపించింది, కానీ దాని తర్వాత లోయర్ సర్క్యూట్స్ కి కాన్స్టెంట్ గా వెళ్ళిపోతూ ఏప్రిల్ ఆ పాయింట్ ఆఫ్ టైం కి 4 రూపీస్ దగ్గరగా ఉంది. అండ్ దాని తర్వాత ఇప్పుడు కాన్స్టెంట్ గా అప్పర్ సర్క్యూట్స్ కి అయితే వెళ్తూ ఉంది. సో ఎప్పుడైతే ఒక కొత్త ఇన్వెస్టర్స్ ఒక కంపెనీని టేక్ ఓవర్ చేస్తారో వాళ్ళు ఎగ్జిస్టింగ్ గా ఉన్న ఈక్విటీ క్యాపిటల్ ని రెడ్యూస్ చేసే ప్రయత్నం అయితే చేస్తారు ఫ్రెండ్స్. అదే మనకి రుచి సోయా అలాగే అలోక్ ఇండస్ట్రీస్ లో కూడా కనిపించడం జరిగింది. సో మోస్ట్లీ ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ ఒక వాల్యూ ఆల్మోస్ట్ 90% వరకు రెడ్యూస్ అవడం జరిగింది అనమాట.
అండ్ రీసెంట్గా ఈ వైరస్ ఈవెంట్ స్టార్ట్ అయిన తర్వాత పీపీఈ కిట్లు ఎక్కువగా ఇండియాకి కావాల్సి రావడంతో అలోక్ ఇండస్ట్రీస్ని పీపీఈ కిట్లు మ్యానుఫ్యాక్చరింగ్లో అయితే ప్రెసెంట్ ఉంచడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఓవరాల్ కాన్సెప్ట్ అలోక్ ఇండస్ట్రీస్ రిలేటెడ్గా అయితే ఇదే. అండ్ ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడుకుందాం. నేను అలోక్ ఇండస్ట్రీస్లో ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ చేయలేదు అండ్ చెయ్యాలని కూడా అనుకోవట్లేదు. రానున్న రోజుల్లో 40 రూపీస్ దగ్గరగా ఉన్న ఈ షేర్ కాస్త 400-4000కి వెళ్ళినా సరే నేను ఎటువంటి యాక్షన్ అయితే ఈ స్టాక్ రిలేటెడ్గా అయితే తీసుకోను ఫ్రెండ్స్. ప్రెసెంట్ ఈ కంపెనీ నా ఇన్వెస్ట్మెంట్ ప్రిన్సిపల్స్కి అయితే మ్యాచ్ అవ్వట్లేదు. సో నాకు రిటర్న్ మాత్రమే కాదు కొంత పీస్ ఆఫ్ మైండ్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి నేనైతే దీన్ని టచ్ చేయట్లేదు. ఒక స్టాక్ ఎప్పుడైనా ఇలా అప్పర్ సర్క్యూట్స్కి వెళ్ళిపోతూ ఉంటే మీరు అంత ఈజీగా ఆ స్టాక్లో యాక్టివిటీ అయితే తీసుకోలేరు అనమాట. అంటే ఈ స్టాక్ అంత ఈజీగా అయితే బై చేయలేరు. ఎందుకంటే ఆ స్టాక్ ఓపెన్ అవ్వడమే అప్పర్ సర్క్యూట్లో ఓపెన్ అవుతుంది అండ్ ఆ అప్పర్ సర్క్యూట్ ప్రైస్ కంటే మీరు ఎక్కువ ప్రైస్ కూడా పెట్టి కొనలేరు. అండ్ సెల్లర్స్ కూడా మీకు పెద్దగా అవైలబుల్లో ఉండరు కాబట్టి బై ఆర్డర్ అనేది మోస్ట్లీ పెండింగ్లో ఉంటుంది ఫ్రెండ్. బట్ ఇలాంటి కండిషన్స్లో అంటే అప్పర్ సర్క్యూట్కి వెళ్ళిపోతున్నప్పుడు ఎలా ఒక స్టాక్లో మనం యాక్టివిటీ తీసుకోవాలి, లోయర్ సర్క్యూట్కి వెళ్తున్నప్పుడు ఒక స్టాక్లోంచి ఎలా ఎగ్జిట్ అవ్వాలనే దాని గురించి నేను ఆల్రెడీ వీడియో చేయడం అయితే జరిగింది. సో Q&A ఫస్ట్ ఎపిసోడ్ అయితే నేను దాని గురించి మాట్లాడాను ఫ్రెండ్స్. సో ఈ వీడియోని అయితే నేను మీకు కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తున్నాను. సో రుచి సోయాకి వెనక పతాంజలి వాళ్ళు, అలోక్ ఇండస్ట్రీస్కి వెనక రిలయన్స్ ఇండస్ట్రీస్ అండ్ ముఖేష్ అంబానీ గారు ఉండడం అనేది వీళ్ళకి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అనమాట ఈ స్టాక్ ప్రైస్ ఇలా ర్యాలీ అవుతూ వెళ్ళడానికి. అండ్ ఇది ఎక్కడ ఆగుతుంది, వీటి టార్గెట్స్ ఏంటి, సపోర్ట్స్ ఏంటి, అవి ఎవ్వరు కూడా చెప్పలేరు ఫ్రెండ్స్. అలోక్ ఇండస్ట్రీస్ అనే కాదు ఇలాంటి స్టాక్స్ లో యాక్టివిటీ తీసుకోవాలనుకుంటున్న ఇన్వెస్టర్స్ కి నేను ఒక సజెషన్ చెప్పాలనుకుంటున్నాను. మీరు ఏ క్యాపిటల్ అయితే వీటిలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో ఫ్యూచర్ లో ఆ క్యాపిటల్ రిస్క్ లోకి వెళ్ళినా సరే మీరు ఇంపాక్ట్ అవ్వకుండా ఉండేంత పోర్షన్ మాత్రమే వీటిలో ఇన్వెస్ట్మెంట్ చేయండి. హెవీ అమౌంట్స్ ఆర్ హెవీ క్వాంటిటీస్ వీటిలో యాడ్ చేసుకోవాలనే ప్రయత్నం అయితే చేయకండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఏ పాయింట్లో వీటిలో ఎలాంటి మూవ్మెంట్ వస్తుందని ఎవ్వరు కూడా గెస్ట్ చేయలేరు. సో ఫస్ట్ ఫార్మా కంపెనీస్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. మొదట గ్లెన్మార్క్ గురించి మాట్లాడుకోవాలి. గ్లెన్మార్క్ ఎందుకని ఇలా రియాక్ట్ అయింది అనేది మోస్ట్లీ మీకు ఐడియా ఉంటుంది ఫ్రెండ్స్. వీళ్ళకి ఫావిపిరావిర్ రిలేటెడ్గా DCGA వాళ్ళు అప్రూవల్ ఇవ్వడం అయితే జరిగింది, మీరు మ్యానుఫ్యాక్చర్ చేసి సెల్ చేసుకోవచ్చు అని. సో ఇలా వీళ్ళు అప్రూవల్ ఇవ్వడంతో రానున్న రోజుల్లో గ్లెన్మార్క్ వాళ్ళు దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, దాని ద్వారా మంచి రెవెన్యూస్ జనరేట్ అవుతాయనే ఒక మెయిన్ పాజిటివ్ ఈవెంట్తో గ్లెన్మార్క్ స్టాక్ ప్రైజెస్ అయితే మనకి ఇంపాక్ట్ అవ్వడం జరిగింది పాజిటివ్గా. అండ్ నేను నిన్నటి వీడియోలో నేను మీకు క్లియర్గా చెప్పాను ఇది గ్లెన్మార్క్ వాళ్ళకున్న ఎక్స్క్లూజివ్ రైట్ కాదనమాట. ఫావిపిరావిర్ని కంపల్సరీగా గ్లెన్మార్క్ వాళ్ళు మాత్రమే మ్యానుఫ్యాక్చర్ చేయాలని కాదు, వాళ్ళకి కాంపిటీటర్స్ కూడా ఉన్నారు. నిన్నటి వీడియోలో మనం మాట్లాడుకుంది స్ట్రైడ్స్ ఫార్మా. కాకపోతే ఈరోజు మీరు టెలిగ్రామ్లో గమనించినట్లయితే మార్నింగ్ నేను మీకు ఒక అప్డేట్ ఇచ్చాను కదా, గ్లెన్మార్క్ గురించి అప్డేట్ ఇస్తూ ఆ గ్లెన్మార్క్ సంబంధించిన కాంపిటీషన్ ఎవరి దగ్గర నుంచి ఉంటుందని ఆ కంపెనీ నేమ్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. స్ట్రైడ్స్ ఫార్మా, హికాల్ అండ్ SMS ఫార్మా. కాబట్టి మీరు ఈరోజు గ్లెన్మార్క్ తో పాటు ఈ కంపెనీ స్టాక్ ప్రైజెస్ కూడా చాలా పాజిటివ్ గా రియాక్ట్ అవ్వడం జరిగింది అనమాట. గ్లెన్మార్క్ అయితే మనకు ఓపెన్ అవడమే చాలా స్ట్రాంగ్ గా పాజిటివ్ లో ఓపెన్ అయింది. కాకపోతే మిగిలిన కంపెనీస్ చూసినట్లయితే ఓపెనింగ్ మనకు స్ట్రాంగ్ గా లేదు, బట్ గ్లెన్మార్క్ అలా పాజిటివ్ గా రియాక్ట్ అవుతూ ఉండేసరికి వీటిలో కూడా మనకు స్ట్రాంగ్ మూవ్ అయితే కనిపించడం జరిగింది. SMS ఫార్మా ఆల్మోస్ట్ అప్పర్ సర్క్యూట్ దగ్గర లాక్ అవడం జరిగింది. స్ట్రైడ్స్ ఫార్మా కూడా 479 వరకు వెళ్ళడం జరిగింది ఫ్రెండ్స్. క్లోజింగ్ ఆల్మోస్ట్ 13% దగ్గర ఉంది. అండ్ హికాల్ కూడా 10% దగ్గరగా క్లోజ్ అవడం అయితే జరిగింది. సో ప్రెసెంట్ అయితే గ్లెన్మార్క్ అనుమతి వచ్చింది. కమింగ్ డేస్ లో స్ట్రైడ్స్ ఫార్మా, SMS ఫార్మా అండ్ హికాల్ కూడా అనుమతి వస్తుందేమో అనే ఒక క్వశ్చన్ మార్క్ తో మనకు వీటిలో కూడా రైజ్ అయితే కనిపించడం జరిగింది. ఇప్పుడు ఈ అప్డేట్ చూస్తూ కొత్తగా యాక్టివిటీ తీసుకోవాలనుకునే వాళ్ళకి మాత్రం నేను ఒక స్మాల్ సజెషన్ ఇవ్వాలనుకుంటున్నాను. సో ఈ డ్రగ్ రిలేటెడ్గా ఎలాంటి పాజిటివ్ రెస్పాన్స్ ఉంటుంది ఈ వైరస్ ఉన్న పేషెంట్స్లో అని లార్జ్ స్కేల్ ఇంకా టెస్ట్ కాలేదనమాట. సో ఈ వైరస్తో సఫర్ అవుతున్న లార్జ్ స్కేల్ పాపులేషన్ మీద ఇంకా ఈ డ్రగ్ యాక్టివిటీ ఎలా ఉంటుందో క్లియర్గా డేటా లేదు. కాబట్టి కమింగ్ డేస్లో మనకి దీని రిలేటెడ్గా ఫర్దర్ అప్డేట్స్ కూడా నీడ్ అవుతాయి ఫ్రెండ్స్. ఈ ఫావిపిరావిర్ రిలేటెడ్గా సేల్స్ ఎలా ఉంటాయి అనేది కూడా మనం గమనించాల్సి ఉంటుంది. సో ఈ కంపెనీస్ అన్నిటిని గ్లెన్మార్క్ని, స్ట్రైడ్స్ ఫార్మాని, SMS ఫార్మాని, హికాల్ని డ్రగ్ రిలేటెడ్గా ఏ పాజిటివ్ నెగిటివ్ అప్డేట్స్ వస్తున్నా ఈ స్టాక్ ప్రైజెస్ని కూడా ఇంపాక్ట్ చేస్తుందన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. సిప్లా వాళ్ళు రెమ్డెసివిర్ రిలేటెడ్ గా మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేసి సేల్స్ చేయబోతున్నారనడంతో సిప్లా స్టాక్ ప్రైస్ కూడా ఇంట్రాడే సెషన్స్ లో పాజిటివ్ గా రియాక్ట్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎస్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. అప్పర్ టియర్ 2 బాండ్స్ రిలేటెడ్ గా వీళ్ళు కట్టాల్సిన వడ్డీల్ని కట్టట్లేదు అని చెప్పి ఎక్స్చేంజెస్ కి అయితే అప్డేట్ ఇవ్వడం జరిగింది అనమాట. యాజ్ ఎ బ్యాంక్ గా వీళ్ళు డిఫరెంట్ సోర్సెస్ దగ్గర నుంచి ఫండ్స్ అయితే రైజ్ చేస్తుంటారు. అలా రైజ్ చేసిన ఫండ్స్ కి కొన్ని వాటికి వీళ్ళు వడ్డీలు కట్టాల్సి ఉంటుంది అనమాట. ఆ వడ్డీలు మేము ప్రెసెంట్ కట్టలేకపోతున్నాం అని చెప్పి వీళ్ళైతే అప్డేట్ ఇవ్వడం జరిగింది. దీనికి రీజన్ RBI వాళ్ళ నిబంధనల ప్రకారం మేము మెయింటైన్ చేయాల్సిన క్యాపిటల్ నే మెయింటైన్ చేయలేకపోతున్నాం. ఇలాంటి కండిషన్స్ లో మేము వడ్డీలను అయితే కట్టలేం. సో RBI నిబంధనలను ఎప్పుడైతే ఎస్ బ్యాంక్ ఫాలో అవ్వగలుగుతుందో, అంటే క్యాపిటల్ని ఎప్పుడైతే సఫిషియెంట్గా మెయింటైన్ చేయగలుగుతుందో అప్పుడు మాత్రమే మేము ఈ వడ్డీని తిరిగి పే చేస్తామని చెప్పడం జరిగింది. ఎస్ బ్యాంక్ ప్రెసెంట్ క్యాపిటల్ అడిక్వసీ రేషియో 8.5%గా ఉందన్నమాట. కాకపోతే RBI నిబంధనల ప్రకారం అది మినిమం 11.5%గా ఉండాల్సి ఉంటుంది. క్యాపిటల్ అడిక్వసీ రేషియోతో పాటు ఇంకొన్ని రిక్వైర్మెంట్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. అవన్నీ మీట్ అయిన తర్వాతే మేము ఎవరికైతే వడ్డీలు పే చేయాలో వాటిని చేస్తామని చెప్పి ఎస్ బ్యాంక్ వాళ్ళైతే అప్డేట్ ఇవ్వడం జరిగింది. అండ్ ఎస్ బ్యాంక్ వాళ్ళు 10,000 crores రిలేటెడ్ గా
FPOని తీసుకురాబోతున్నారని చెప్పి రీసెంట్గా అనుకున్నాం కదా. దీని గురించి మాట్లాడుకునేందుకు ఎస్ బ్యాంక్ బోర్డ్ మండే అయితే మీట్ అవ్వబోతుంది. నెక్స్ట్ అదాని పవర్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు డీలిస్టింగ్ రిలేటెడ్గా కొంత ముందుకైతే వెళ్తున్నారు. సో అదాని పవర్ ఒక బోర్డ్ అయితే డీలిస్టింగ్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. అండ్ దాని రిలేటెడ్గా ఫ్లోర్ ప్రైస్ని కూడా వీళ్ళు డిసైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. 33 రూపీస్ 82 పైస్ ఫ్లోర్ ప్రైస్ అయితే వీళ్ళు డిసైడ్ చేయడం జరిగింది. సో ఇది ఫ్లోర్ ప్రైస్ మాత్రమే, ఫైనల్ ప్రైస్ అయితే కాదు. సో కమింగ్ డేస్లో వీళ్ళు ఈ డీలిస్టింగ్ రిలేటెడ్గా అదాని పవర్ ఒక షేర్ హోల్డర్స్ దగ్గర నుంచి అప్రూవల్ తీసుకోవాల్సి ఉంటుంది. సో రీసెంట్గా వేదాంత గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా మనం తెలుసుకున్నాం 90% వాటా ప్రమోటర్స్కి దొరికినట్లయితేనే వీళ్ళు స్టాక్ ఎక్స్చేంజెస్లోంచి అంటే స్టాక్ మార్కెట్లోంచి డీలిస్ట్ అవ్వగలరు. ఫ్రెండ్స్ ఒక స్మాల్ అప్డేట్, మనకి అప్స్టాక్ వాళ్ళు కొన్ని ఆఫర్స్ని ప్రొవైడ్ చేస్తున్నారని మాట్లాడుకున్నాం కదా. లైక్ అకౌంట్ ఓపెనింగ్ ఇప్పటి వరకు కొంత మనీ పే చేయాల్సి వచ్చేది, ఇప్పుడు వాళ్ళు ఫ్రీగా అకౌంట్ ఓపెనింగ్ ఇస్తున్నారు. అండ్ దాంతోపాటు మనీ కంట్రోల్ ప్రో సబ్స్క్రిప్షన్ 1 ఇయర్కి సంబంధించింది ఫ్రీగా ఇస్తున్నారు. అండ్ మొదటి 30 రోజులు అప్స్టాక్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఎటువంటి బ్రోకరేజ్ కూడా ఛార్జ్ చేయరు అని చెప్తున్నారు. సో ఈ ఆఫర్స్కి సంబంధించి అప్స్టాక్ వాళ్ళ ప్రకారం ఈ రోజు అయితే ఫైనల్ డే అనమాట. సో ఈ రోజుతో ఈ ఆఫర్స్ అయితే ఎండ్ అయిపోబోతున్నాయి. ఎవరైనా స్టాక్ మార్కెట్కి సంబంధించిన డీమ్యాట్ అలాగే ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేయాలని ఇంట్రెస్టెడ్గా ఉన్నట్లయితే డిస్క్రిప్షన్ అలాగే కామెంట్ సెక్షన్లో ఇచ్చిన లింక్ని క్లిక్ చేసి అప్స్టాక్ అకౌంట్ అయితే ఫ్రీగా అయితే ఓపెన్ చేయొచ్చు. అండ్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్న ఆఫర్స్కి ఈ రోజు అయితే ఫైనల్ డే అని చెప్తున్నారు. ఇఫ్ ఇన్ కేస్ ఈ ఆఫర్ ఎక్స్టెండ్ అయినట్లయితే కూడా ఆ అప్డేట్ కూడా నేను మీకు అందిస్తాను. నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాట్లాడుకుందాం. నిఫ్టీ సపోర్ట్ 10,240 దగ్గర గమనిస్తున్నాను. అండ్ రెసిస్టెన్స్ 10,360 దగ్గర. ఇఫ్ అది బ్రేక్ అయితే 10,420 దగ్గర గమనిస్తున్నాను ఫ్రెండ్స్. అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ ఇమీడియట్గా 21,340. ఇఫ్ అది బ్రేక్ అయ్యి ఇంకా డౌన్ సైడ్కి మూవ్ అవుతున్నట్లయితే 21,060 దగ్గర గమనిస్తున్నాను. అండ్ రెసిస్టెన్స్ ఇమీడియట్గా 22,160 దగ్గర. ఇఫ్ అది బ్రేక్ అయ్యి టాప్ సైడ్కి వెళ్తున్నట్లయితే 22,480 దగ్గర గమనిస్తున్నాను. నెక్స్ట్ ఆప్షన్ చైన్ మాట్లాడుకుందాం. ఇప్పుడు మీరు చూస్తున్నది 25th జూన్ మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటా. దీన్ని నేను 2nd జూలై వీక్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటాతో కూడా కంబైన్ చేసి ప్రెసెంట్ మీకు లెవెల్స్ అయితే చెప్తున్నాను. 10,500 దగ్గర ఈ మంత్లీ ఎక్స్పైరీలోను అండ్ జూలైకి సంబంధించిన వీక్లీ ఎక్స్పైరీలో కూడా మనకి స్ట్రాంగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే కనిపిస్తుంది. కాబట్టి 10,500ని మనం రెసిస్టెన్స్గా గమనించవచ్చు. అండ్ ప్రెసెంట్ ఉన్న 10,300 నుంచి డౌన్ సైడ్కి ఫాలో అవుతుంది అనుకుంటే ఎవ్రీ 100 పాయింట్స్ దగ్గర మనకి సపోర్ట్ అయితే ఫామ్ అవుతూ వస్తుంది ఫ్రెండ్స్. కాకపోతే 10,000 దగ్గర మాత్రమే మనకి స్ట్రాంగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డ్ అయిందనమాట. సో 10,000 అనేది ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ అయితే అవుతుంది. సో ఈ లెవెల్ కంటే కిందకి వెళ్ళొద్దని పుట్ ట్రేడర్ స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తున్న లెవెల్ అయితే 10,000. కాకపోతే నియర్ గా చూడాలనుకున్నప్పుడు 10,200 కూడా మనం సపోర్ట్ గా అయితే గమనించవచ్చు. సో ఫైనల్లీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? సో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి మీరు కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు నచ్చింది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.